హలో సార్. వాట్ శైలు ఇంత లేటా? ఇట్స్ ఓకే. ప్రాజెక్ట్ రిపోర్ట్, డేట్స్ డైరీ. అబ్బా అది కంపెనీ డైరీ కాదు. వాట్ చీకు, అయినా మనకి డైరీతో ఏంటి సార్ పని? చూడు, దిస్ ఇస్ ఎ వెరీ బిగ్ కాంట్రాక్ట్, 10 millions వర్త్. ఈ కాంట్రాక్ట్ గనక మనకు ఓకే అయితే మీరు ఇండియా వెళ్తారా? అంతేగా. అబ్బా దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. నీకు $100,000 ఇస్తా, సుమారు 50 lakhs క్యాష్. నీ అప్పులన్నీ తీరిపోతాయి. థ్యాంక్ యూ సార్. రామ్మా వాడిని బుట్టలో ఎద్దు గాని. సార్ ఐఎమ్ జస్ట్ మార్కెటింగ్ గర్ల్. ఈ బుట్లో వేయడాలు అవి నా వల్ల కాదు. నా ఉద్దేశం అది కాదమ్మా, నువ్వు కొంచెం స్వీట్గా మాట్లాడాలి. ఏం చేస్తావు చెప్పమ్మా? నేను ఇండియా వెళ్ళాలి, నువ్వు లోన్ కట్టాలిగా. ఆ లోపల ఉన్నాడు మన తెలుగుడేనమ్మా. 15 ఏళ్ల క్రితం జపాన్ వెళ్ళాడు, వారం క్రితం ఇక్కడికి వచ్చాడు. వాడికి తెలుగు జపనీస్ భాష తప్ప ఇంగ్లీష్ ముక్కే రాదమ్మా. వాడే ఆ కంపెనీకి సీఈఓ. వాడిని ఎలాగైనా బుట్టలో వేసావనుకో, వాడి జపాన్ బృందాన్ని తీసుకొస్తాడు, మన కాంట్రాక్ట్ ఓకే. Para mi mamita que me quita mi bombón, un tabaquito con glon, con con. Tengo timón y es sabrosón. Mistake. ఆ బ్లాక్ సూట్ వాడు కనిపిస్తున్నాడా? అవును సార్. వాడినేనమ్మా నువ్వు బుట్టలో వేయాల్సింది. సార్ అతను బార్ కౌంటర్ వైపు వెళ్తున్నాడు సార్. అబ్బా బార్కి వచ్చి మందు కొట్ట గంద పాలు తాగుతాడా? నువ్వు వెళ్ళమ్మా. సార్ వాడు అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు సార్. అమ్మా తల్లి, నువ్వు ఇంకేం మాట్లాడుకో. నువ్వు వెళ్ళి వన్ ట్రాక్ లో పెట్టు, నేను బయటికి వెళ్ళి మా తమ్ముడు జాన్ పసుమర్తి రాకుండా చూస్తాను. సార్ మీరు నాతో ఉండొచ్చు కదా. ఉండలేనమ్మా, ఎందుకంటే మా తమ్ముడు ఈ కాంట్రాక్ట్ ఎలాగైనా చెడగొట్టాలని ట్రై చేస్తాడు. నేను వాడి మీద కన్నేసి ఉంచాలి. సార్ సొంత తమ్ముడు మీ కాంట్రాక్ట్ ఎందుకు చెడగొడతాడు? అది ఎందుకంటే ఈయన ఇంతకు ముందు ఆయన 2-3 ప్రాజెక్టులు చెడగొట్టాడు కాబట్టి. నువ్వు నోర్మై, యు గో గో వెళ్ళమ్మా. ఏంట్రా బాబు ఇది? అమెరికానా అనకాపల్లి? ఎక్కడ చూసినా మనోళ్ళే ఉన్నారు. ఎక్కడున్నారా? ఇదేదో ఆంధ్ర పబ్ అంట్రా. మన మంచి పాటలని డీజే గారు రీమిక్స్ చేసి చంపేస్తున్నాడు. రే అది పికప్ బార్ రా, అమ్మాయిలు స్ట్రైట్ గా వచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తారు, జాగ్రత్త. మనం అప్ అయితే కదా పికప్ చేసేది. నువ్వు త్వరగా రారా. అదిగో వచ్చింది పాప. హాయ్ ఐఎమ్ శైలు. హాయ్ శైలు. నేను రామ్ పసుమర్తి కంపెనీ నుండి వచ్చాను. కంపెనీయా? ఇదేదో పెద్ద కేసులాగా ఉంది. ఎక్కడైనా వెళ్ళి కూర్చుందామా? కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వద్దదు, నాకు ఐడియా వచ్చింది. ఎన్నాళ్ళుగా ఉన్నారు ఈ ప్రొఫెషన్ లో? అంటే యాక్చువల్లీ నాకు ఓన్ బిజినెస్ ఉంది. ఈ కంపెనీలో పార్ట్ టైం జాబ్. ఓ, ఇంట్లో వాళ్ళకి మరి తెలుసా? వాళ్ళ కోసమే కదండి చేసేది. బాధగా ఉండదా? బాధే ఉందండి. మీకు కావాల్సింది మీకు ఇస్తాం, మాకు కావాల్సింది మేము తీసుకుంటాం. మీరేం తీసుకుంటారు? వోడ్కా, విస్కీ? నో ఐ డోంట్ డ్రింక్. ఐ హావ్ ఎ మాక్టైల్. 2 మాక్టైల్స్ ప్లీజ్. మరి కాంట్రాక్ట్? కాంట్రాక్ట్ గురించి అర్థమైంది. కొంచెం కంపెనీ గురించి చెప్తారా? మా జాబ్ అంతా కస్టమర్ రిలాక్సేషన్ కోసమే కాబట్టి మంచి హైజీనిక్ కండిషన్స్ లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. ఎయిడ్స్ అవేర్నెస్ కూడా. అండ్ వి హావ్ 300 ఎంప్లాయీస్. వాట్? 300? అందులో 100 మంది మగాళ్ళు. మగవాళ్ళు కూడా? అమెరికాలో ఎంత? ఒక్కసారి థ్యాంక్ యూ. ఒక్కసారి మాకు అలవాటు అయ్యారనుకోండి, ఇంక మమ్మల్ని వదలరు. 1 hour వెయిట్, స్టిల్ వెయిట్, నో పార్టీ, ఓన్లీ ఇరిటేషన్ కమింగ్. సార్ మీ ఇంగ్లీష్ చాలా టఫ్ గా ఉంది, కొంచెం తెలుగులో చెప్పండి. ఇక్కడికి ఏ శైలు రాలేదా? రాకపోవడం ఏంటి సార్, మీ పక్కనే ఉంటుంది చూడండి. షీఈస్ టాకింగ్ టు ఇంకో పర్సన్, కానీ పేరు కత్తిలా ఉంది. మీరు వెళ్ళి ఆమెతో మాట్లాడండి సార్, నేను వస్తున్నానుగా. గో ఫాస్ట్. మాది లైసెన్స్డ్ కంపెనీ. మై క్యాండిడేట్, ఐ యామ్ హర్ కస్టమర్. కమ్ ఆన్ మై డియర్ కత్తిలాంటి లేడీ, కుమ్మెత్తనే. పసుమర్తి ఫ్యామిలీ ఈవెంట్ మేనేజ్మెంట్. ఏంటి అమ్మాయి పాప? మీరు ఇప్పుడు దాకా ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడారా? అవును, మీరేమనుకున్నారు? కమ్ వి బోత్ రా కాంట్రాక్ట్. అమ్మాయి అటువంటిది కాదు, వదిలే. దిస్ ఇస్ మై లేడీ. ఏయ్ అదలా, ప్లీజ్ బిహేవ్ డీసెంట్. ముందు చేయొద్దు. Hey, what is I problem? హలో హలో. He is beating. Go man కొట్టరా. హే, నా కోసం కొట్టావా? ఇంకొకసారి కొట్టవా? నీ కోసమే? ఓకే, నో ప్రాబ్లం. అయ్ బాబోయ్. Shut up. Contract cancel. సార్ నా మాట వినండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ నా మాట వినండి సార్. ఏయ్, టోటల్ గా ఫ్లాట్ అయిపోయాడు. కాంట్రాక్ట్ ఓకే.
అమ్మా తల్లి వీడిని కాదు బుట్టలో వేయాల్సింది, వాడు వెళ్ళిపోయాడు. నీకో దండం. సార్ సార్ ప్లీజ్ సార్. ఏంటి? ఎవరు నువ్వు? నేను